దేవుని వాక్య వెలుగులో మరొకసారి మన జీవితంలో పరిశీలించుకోవడానికి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము మనం అందరం కలిసి చదువుదాం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 verse 5. Let us read all together. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చదివిన మాటలు ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలు, పాత నిబంధన గ్రంథంలో మనము చూస్తూ వచ్చినట్లయితే ఆది కాండము నుంచి అనేక విధములైన బలులు దేవునికి వారు అర్పించేటువంటి వారు. వారి యాత్ర జీవితంలో వారు బలులు అర్పించుచు దేవుని స్తుతించినారు, దేవునికి మొక్కుతూ వచ్చినారు, దేవునికి తమ జీవితాలను అప్పగించుకుంటూ వచ్చినారు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఆయన బలిపీఠమును కట్టి దేవుణ్ణి ఆరాధించేవాడు. నోవాహు ఆ యొక్క ఓడలో నుంచి బయటికి వచ్చిన వెంటనే బలిపీఠమును కట్టుతూ వచ్చినాడు. యాకోబు బలిపీఠం కట్టినాడు. ఈ విధంగా మనము చూస్తూ వచ్చినట్లయితే పాత నిబంధన గ్రంథం అంతా దేవుని బిడ్డలు బలిపీఠములు కట్టుచు బలులు అర్పించుచు వారు తమ యాత్రా జీవితంలో కొనసాగిన వారుగా ఉంటున్నారు. కాబట్టి అందుకనే లేవియా కాండంలో కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే దేవాది దేవుడు ఇశ్రాయేలుకు ఇలాగ ఆజ్ఞాపించినాడు. మొదటి 5 అధ్యాయంలో 5 విధములైన బలులు వారు అర్పించాలి. వారు పాప పరిహారార్థ బలి అర్పించాలి, నైవేద్య బలి అర్పించాలి, అపరాధ పరిహారార్థ బలి అర్పించాలి, సమాధాన బలి అర్పించాలి, దహన బలి అర్పించాలి. ఇవి వారి ముందుంచబడిన ప్రత్యేకమైన బలులు. ఇవి ఆజ్ఞాపూర్వకంగా వారు నెరవేర్చాలి అని దేవుడు వారికి ఆజ్ఞాపించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ బలుల ద్వారా వారు పాపము నుంచి పరిహారం నొందేటువంటి వారు. ఈ బలుల ద్వారా దేవునికి ఇంపైన సువాసనగా బలులు అర్పించేటువంటి వారు. ఈ బలుల ద్వారా దేవునికి మొరపెట్టేవారు. ఈ బలుల ద్వారా దేవుని స్తుతించేవారు. ఈ బలుల ద్వారా దేవుని వద్ద నుంచి జవాబులు పొందేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ విధంగా దేవుడు వారికి ఈ కట్టడలను ఆజ్ఞాపించిన వాడుగా ఉంటున్నాడు. మరి నూతన నిబంధనలో మనము ప్రవేశించిన వారముగా మనం ఉంటున్నాం. మనము ఎటువంటి బలులు అర్పించాలి అపోస్తలుడైన పేతురు మనకు ఆయన తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే మనం ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి అంటాం. కాబట్టి అందుకనే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని యాజకులుగా ఆయన చేసిన వాడుగా ఉంటున్నాడు. మనము ఆయన బిడ్డలుగా ఉంటున్నాం కనుక మనం కూడా బలులు అర్పించాలి. కానీ మనం అర్పించవలసిన బలులు పాత నిబంధనలో వారు అర్పించిన జంతువులను మనం అర్పించలేము. అలా అర్పించడానికి అవసరం కూడా లేకుండా ప్రభు మన కొరకే ఆయనే బలిగా అర్పించబడిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి పాత నిబంధనలో భక్తులు అర్పించిన బలులు ఇప్పుడు మనం అర్పించిన అవసరం లేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలాగ రాస్తూ వచ్చినాడు. 10వ అధ్యాయము 12, 13, 14 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12, 13, 14 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టొచ్చు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఆయన లోక పాపములు మోసుకుని పోయే దేవుని గుర్రపిల్లగా ఆయన లోకానికి వచ్చినాడు. ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఉంటున్నాడని మనం వింటూ వచ్చినాం. ఆయన వధించబడి
ఈ బలులన్నిటికీ ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కాబట్టి ఇంకా నూతన నిబంధనలో ప్రవేశించిన మనము ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి కట్టడలైనటువంటి బలులను ఇంక ఏమాత్రము మనం అర్పించిన అవసరం లేనే లేదు. ఎందుకంటే ప్రభువే ఆయన ఈ బలులన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టిన వాడుగా ఉంటున్నాడు. మనం ఇంకా బాగా ఆలోచించినట్లయితే ద ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఈ బలులన్నీ, ఈ సాక్రిఫైజెస్ అన్నీ, దే ఆర్ ద షాడో ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి అవి నీడగా ఉంటున్నాయి. మధ్యాహ్న కాలం 12 గంటలు సమీపించింది అంటే ప్రభు ఈ లోకానికి వచ్చిన సమయమైంది. ఆయనే ఆ బలులన్నిటికీ నిజ స్వరూపమై ఉండి ఆయనే బలిగా అర్పించబడ్డాడు. ఇంకా ఈ బలుల అవసరత లేకుండా ఆయన చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మన పాత నిబంధనలో ఉన్నటువంటి సమాధాన బలులు కానీ, పాప పరిహారార్థ బలులు కానీ, నైవేద్య బలులు కానీ, ఇవన్నీ మనం ఏమాత్రము అర్పించిన అవసరం లేని అటువంటి గొప్ప ధన్యతలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆ ప్రభు తాను చేసిన ఆ బలియాగమును బట్టి ఆయన మనల్ని సంపూర్ణులుగా, అంటే గొప్ప రక్షణ చేత మనల్ని అలంకరించి సంపూర్ణులుగా చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఇది కృపా కాలంలో మనం ఉంటున్నాం. కృప ద్వారా ఆ ప్రభు యొక్క రక్షణ ప్రతి మానవునికి ఎంతో ఉచితముగా అనుగ్రహించబడేదిగా ఉంటున్నది. కాబట్టి దీనికి మనం ఏ బలి కూడా చెల్లించిన అవసరం లేదు. ఆయనే బలి చెల్లించినాడు కనుక మన పాపములన్నిటి నిమిత్తమై ప్రాయశ్చిత్తం పొందడానికి, మనం రక్షించబడి సంపూర్ణులుగా చేయబడడానికి ఇంకా మనం ఏ బలి కూడా అర్పించిన అవసరం లేదు. ఆ ప్రభువే బలియాగముగా తను తాను అర్పించుకున్నాడు కనుక ఆ ప్రభు యొక్క బలియాగమును బట్టి మనము ఉచితముగా రక్షించబడి ఆయన బిడలముగా, ఆయన రాజు వారసులముగా చేయబడేటువంటి గొప్ప ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. అది కంటే పాత నిబంధన గ్రంథంలో మనం ధ్యానిస్తూ వచ్చినట్లయితే వాళ్ళ పాపాల నిమిత్తమై వారెన్నో బలులు అర్పించవలసి వచ్చి ఉండేది. వారెన్నో అర్పించేవారు. పాపం చేసినప్పుడల్లా వారి పాపాల కొరకై పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ దహన బలి, సమాధాన బలి, వీటన్నిటిని వారు అర్పించేటువంటి వారుగా ఉంటున్నారు. యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి వారి పాపలందరి నిమిత్తమై ఆయన అతి పరిశుద్ధ స్థలంలో బలి పశువు యొక్క రక్తాన్ని ప్రోక్షించేటువంటి వాడు. ప్రియమైన సోదరి, అలాంటి పరిస్థితి ఈ దినాల్లో కనుక మనకు ఉన్నట్లయితే మనకు ఎంత దౌర్భాగ్యంగా ఉండదో చూడండి. అసలు జంతువులు దొరికేటి, అసలు ఇంత జనాభాకి జంతువులు కూడా దొరికేటి కాదు. కాబట్టి అలా దొరకకపోతే మరి పరిస్థితి ఏంటి? ఎవరికైతే దొరుకుతాయో, ఎవరైతే ధనవంతులో, ఎవరైతే డబ్బులు పెట్టగలరో, ఎవరైతే ఉన్నతమైన స్థానంలో ఉంటున్న వారు మాత్రమే రక్షించబడి ఉండేవారు. బీదలైన వారు, డబ్బు లేని వారు, దరిద్రులైన వారు విడిచిపెట్టబడి నరకాగ్నికి పాలై ఉండేటువంటి వారు. కానీ ప్రభు ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే ఆయనే తన బలి పశువుగా ఈ లోకానికి వచ్చి మరణించుట ద్వారా ఈ బలులన్నిటికీ ఆయన ఇప్పుడే ఫుల్ స్టాప్. కాబట్టి ఇప్పుడు ఏ మానవుడైనా ఏ వెల చెల్లించకుండా, ఎంత దరిద్రుడైనా, ఎంత పూర్ల స్టేట్లో ఉన్నటువంటి వ్యక్తి అయినా, ఇండ్లు లేకపోయినా, బట్టలు లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, ఏమీ లేకపోయినా ఉచితముగా ఆ ప్రభు అనుగ్రహించే గొప్ప రక్షణను పొందగలిగేటువంటి ఆ గొప్ప మార్గాన్ని దేవుడు ఏర్పరిచిన వాడుగా ఉంటున్నాడు. అటువంటి గొప్ప కృపాకాలంలోనికి మనం ప్రవేశించిన వారం. అటువంటి కాలంలో మనం ఉంటున్నాం. ఇంత గొప్ప ధన్యత ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క బలియాగము ద్వారా మనము పొందిన వారముగా మనం ఉంటున్నాం. అంతేకాదు, ఇలాంటి రక్షణ పొందిన మనము ఇప్పుడు సజీవరాళ్ళుగా ఉంటున్నాం. ఒక దేవునికి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచూ ఉంటున్నాం. అంతేకాదు, మనము యాజకులముగా మనము చేయబడిన వారముగా మనం ఉంటున్నాం. అందుకని పేతురు 2:9 రాయబడుతూ వచ్చింది, మీరు ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడి ఉన్నారు. ఇప్పుడు మీరు దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధులైనటువంటి వారు, రాజులైన యాజక సమూహము. అలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నారు. వీఆర్ ద ప్రీస్ట్ నౌ. మనము యాజకులము. అలాంటి స్థితిలోనికి నీవు నేను నడిపించబడిన వారముగా మనము ఉంటున్నాం. ఇప్పుడు మన మీద ఉంచబడిన బాధ్యత ఏంటి అంటే మనము కూడా యాజకులముగా ఆత్మ సంబంధమైన బలులను మనము అర్పించుచు మనము కొనసాగాలి.
ఇప్పుడు ఆ భౌతికమైన ఫిజికల్ సాక్రిఫైజెస్ కాదు, ఇప్పుడు స్పిరిచువల్ సాక్రిఫైజెస్ మనం అర్పించవలసిన వారముగా మనము ఉంటున్నాం. అలాంటి బలులు అర్పించాలని పేతురు దేవుని బిడ్డలకు ఆయన ఆజ్ఞాపూర్వకంగా తెలియజేసిన వాడుగా ఉంటున్నాడు. పేతురు 2వ అధ్యాయం 5వ వచనములో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. కాబట్టి మనం ఎందుకు ఏర్పరచబడ్డాం, ఎందుకు యాజకులుగా చేయబడినాం, ఎందుకని మనం సజీవరాగలంగా దేవుని మందిరముగా కట్టబడుచున్నామంటే వీ నీడ్ టు ఆఫర్ స్పిరిచువల్ సాక్రిఫైజెస్. మనం ఆత్మ సంబంధమైన బలులు మనము అర్పించాలి. ఏంటి ఆత్మ సంబంధమైన బలులు అని మనం ఆలోచించినట్లయితే ఈ దినం మనం 5 విధములైన ఆత్మ సంబంధమైన బలుల గురించి మనం ధ్యానించుకుందాం. చూడండి, మొట్టమొదటిగా కీర్తన 51, సామ్ 51. ఈ ఆత్మ సంబంధమైన బలులను మనము ఎల్లప్పుడూ అర్పించాలి. ఎప్పుడు అర్పించాలి? కేవలం ఆదివారం మాత్రమే కాదు, మన యాత్రా జీవితంలో ప్రతి దినం ప్రతి క్షణం ఈ బలులు అర్పించే వారముగా మనం ఉండాలి. ఈ బలులు అర్పించటంలో మనం ఏమాత్రము మనము వెనుకంజ వేయకూడదు, మనం ఓడిపోయే వారముగా మనం ఉండకూడదు. ఇటువంటి బలులు అర్పించడం ద్వారా మనము కూడా దేవుని దృష్టిలో ఎంతో ప్రీతికరమైన వారముగా చేయబడతాం. చూడండి, పాత నిబంధన గ్రంథంలో బలులు వారు అర్పించేవారు. అలా అర్పించడం వల్ల జరిగేటువంటి ఆ యొక్క ఫలితం ఏంటి అంటే, ఎప్పుడైతే బలి అర్పించబడుతుందో ఆ బలి అర్పించబడినప్పుడు దాని మీద నుంచి వచ్చే వాసన దేవుని దృష్టికి అది ఎంతో ప్రీతికరమైన సువాసనగా ఉండేదంట. అందుకని ఆ ప్రీతికరమైన సువాసనను దేవుడు ఆగ్రహించి ఆయన ఏం చేసేవాడంటే తన కోపమును ఆయన తీసివేసుకునేవాడు. ప్రజల ఎడల కృప చూపించేవాడు, ప్రజల ఎడల దయ చూపించేవాడు, ప్రజలకు కావలసినటువంటి వారి మొరను ఆలకించి జవాబును అనుగ్రహించేవాడు. మరొక మాటలో చెప్పాలంటే, క్లుప్తం ఒక్క మాటలో చెప్పాలంటే, వారు బలిలు అర్పించడం ద్వారా దేవునికి వారు ప్రీతికరమైన వారుగా చేయబడుతూ వచ్చినారు. అంటే దే వర్ బికేమ్ ద ప్లీజింగ్ పీపుల్ ఫర్ గాడ్. అంటే వారి విషయంలో దేవుడికి ఎంతో ఇష్టం కలుగుతుంది, వారి విషయంలో దేవునికి ఎంతో ప్రేమ కలుగుతుంది, వారి విషయంలో ఎంతో దయ వాత్సల్యత కలిగేదిగా ఉంటున్నది. మనం కూడా ఈ ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం ద్వారా మనం పొందేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, మనం దేవునికి ప్రీతికరమైన వారముగా ఉంటాం, దేవునికి ఇష్టమైన వారముగా ఉంటాం. మన మొరను ఆయన ఆలకించడానికి ఇష్టపడేవాడుగా ఉంటాడు, జవాబు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉంటాడు. అందుకని మనం కూడా ఎప్పుడు కానీ మనము ఆగిపోకుండా, మనం ఫెయిల్ కాకుండా వీ నీడ్ టు ఆఫర్ ద స్పిరిచువల్ సాక్రిఫైస్. ఈ ఆత్మ సంబంధమైన బలులు మనం ఎల్లప్పుడూ అర్పించే వారముగా మనం ఉండాలి. కీర్తన 51, 16వ వచనము మనం అందరం కలిసి చదువుదాం. కీర్తన 51, 16. 51వ కీర్తన 16. నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. 17వ వచనం. విరిగి నా మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ద ఫస్ట్ స్పిరిచువల్ సాక్రిఫైస్ ఈజ్ ద బ్రోకెన్ హార్ట్ అండ్ బ్రోకెన్ మైండ్. కాబట్టి దేవునికి మనం అర్పించగలిగే ఆత్మ సంబంధమైన మొట్టమొదటి బలి ఏంటి అంటే విరిగిన మనసు, నలిగిన హృదయము. దీనిని దేవుడు ఏమాత్రం ఏం చేయడంట? తృణీకరించడు. హీ విల్ నెవర్ డిస్పైజ్, హీ విల్ నెవర్ రిజెక్ట్ దట్, హీ విల్ ఆల్వేస్ యాక్సెప్ట్ దట్. దాన్ని ఆయన అంగీకరిస్తాడు. అలాంటి బలి అర్పించిన వారు దేవునికి ఎంతో ప్రీతికరమైన వారుగా చేయబడతారు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనం అర్పించవలసిన మొట్టమొదటి ఆత్మ సంబంధమైన బలి విరిగిన మనసు లేదా నలిగిన హృదయము. ఏంటి యొక్క విరిగిన నలిగిన మనస్సు లేక హృదయం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, ఈ కీర్తన 51లో ఆ దావీదు తన యొక్క జీవితంలో తాను చేసిన పాపమును బట్టి ఆయన పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుచూ ఉంచున్నాడు. ఆయన ఎందుకు ఆ పాపం చేశాడో, ఎంత బుద్ధిహీనుడుగా ఆ పాపం చేశాడో ఇవన్నీ దేవునికి తెలియజేస్తూ దేవుని యొక్క క్షమాపణ కొరకై ఆయన ప్రాధేయపడుతూ ఉంటున్నాడు. తిరిగి ఆ రక్షణానందం దయచేయమని ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ విరిగిన మనస్సు, నలిగిన హృదయం దేన్ని తెలియజేస్తుందంటే, ఇట్ ఈస్ ద రిపెంటింగ్ మైండ్ ఆర్ రిపెంటింగ్ హార్ట్ని గురించి తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన సోదరి
సోదరి సోడ, దావీదు పశ్చాత్తాప మనసుతో, పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుచూ ఉంటున్నాడు. దావీదు అంటున్నాడు, నేను రాజుగా ఉన్నాను, నా దగ్గర ఎంతో ధనం ఉంది, నాకెంతో పశువులు ఉన్నాయి, నా రాజ్యంలో అనేక వేలమైన జంతువులు ఉన్నాయి, నేను కావాలంటే వాటన్నిటిని నీకు అర్పించగలను ప్రభువా, బట్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దెమ్. వాటిని మీకు ఇష్టం లేదు, కానీ మరి నీకు ఇష్టమైనది ఏంటి? విరిగిన మనస్సు, నలిగిన హృదయము. అంటే దాని అర్థం ఏంటి అంటే పశ్చాత్తాప హృదయం. పశ్చాత్తాపంతో ఉన్న మనస్సు దేవునికి ఎంతో ప్రీతికరమైనదంట, ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి హృదయం అది. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, మనం ప్రతి మానవుడు మొట్టమొదటిగా దేవునికి అర్పించగలిగిన ఆత్మ సంబంధమైన బలి, దేవుని దృష్టిలో అంగీకరించబడడానికి అర్పించగలిగిన ఆత్మ సంబంధమైన బలి ఏంటంటే తన నలిగిన హృదయాన్ని, తన విరిగిపోయిన హృదయాన్ని దేవుని చేతిలో పెట్టడమే. కాబట్టి అలా చేయాలి అంటే మానవుడు తాను చేసిన పాపం నిమిత్తంలో పశ్చాత్తాపపడాలి. తను చేసిన పాపం విషయంలో అతను హీ హాజ్ టు రిపెంట్. అప్పుడే ఆ యొక్క హృదయం దేవుని దృష్టికి ఎంతో అంగీకరించబడేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఎప్పుడైనా పాపం చేసినప్పుడు ప్రేమైన సోదరి సోడ, మన హృదయాంతరంగంలో పశ్చాత్తాపము అనేది ఉండాలి. ఆ పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి ఒక మానవుడు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రార్థన అంగీకరించబడేదిగా ఉంటూ ఉన్నది. మీకు బాగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 18. ఇక్కడ 9వ వచనం నుంచి ఒక ఉపమానాన్ని ప్రభువు వారికి బోధిస్తూ వచ్చినాడు. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి దేవుని మందిరానికి వచ్చినారంట. పరిసయ్యుడు ప్రార్థిస్తున్నాడు, సుంకరి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. కానీ పరిసయ్యుని యొక్క హృదయము దేవుని దృష్టిలో అంగీకరించబడలేదు. హీఈస్ టాకింగ్ ఆల్ అబౌట్ ఫిజికల్ థింగ్స్. ఆయన ఈ యొక్క భౌతికమైన తాను చేసిన వాటన్నిటిని గురించి ఆలోచిస్తూ ఉంటున్నాడు. కానీ సుంకరి ఏం చేస్తున్నాడో చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. లూక్ చాప్టర్ 18:13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. కాబట్టి ఈ సుంకరిని మనం గమనించినట్లయితే ఈజ్ ద బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. ఆయన విరిగి నలిగిన మనసు కలిగిన సుంకరి. కాబట్టి అందుకని ఆ వ్యక్తి అంగీకరించబడ్డాడు, అతను క్షమించబడ్డాడు, సంతోషముతో తిరిగి వెళ్ళిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి, ఆయన ఏమంటున్నాడంటే దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుము. We can understand the broken హార్ట్ ఆఫ్ అంటే ఈ వ్యక్తిలో ఉన్నటువంటి విరిగి నలిగిన హృదయము. ఎంతగా పశ్చాత్తాపంతో నింపబడ్డాడో చూడండి, ఎంతగా తాను చేసిన బుద్ధిహీనతను బట్టి దుఃఖపడుచున్నాడో చూడండి, ఎంతగా తన హృదయంలో ఆ యొక్క చేసిన పాపను బట్టి ఫీల్ అవుతున్నాడో, ఎంతగా అతను బాధపడుతున్నాడో మనము గ్రహించగలము. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, మనము కూడా ఎప్పుడైనా పాపం చేసినప్పుడు ఇలాంటి విరిగి నలిగిన హృదయాన్ని ఆయన సన్నిధిలో బలిగా అర్పించినట్లయితే ఆ హృదయం ఆయన దృష్టిలో ఎంతో అంగీకరించబడుతుంది. ఆయన దాన్ని తృణీకరిస్తాడు, దాన్ని అంగీకరిస్తాడు, క్షమిస్తాడు, కడిగి పవిత్రపరుస్తాడు, తిరిగి ఆ హృదయాన్ని కట్టువాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి విరిగి నలిగిన హృదయాన్ని ఆయన మాత్రము తృణీకరించాడు. చాలా మార్లు మానవులు దేవుని బిడ్డలు పాపం చేసినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే భయముతో దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. భయముతో పరిగెత్తుకొని వస్తారు. వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి ప్రభువా నన్ను క్షమించుము అంటారు. ఏంటి భయము? దేవుడు శిక్షిస్తాడని. ఏంటి భయం అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతుందని భయము, లేకపోతే యాక్సిడెంట్ అవుతుందనే భయము, లేకపోతే ఏదైనా రోగం వస్తుందని భయం. ఈ భయాలతో చేసిన వెంటనే పాపము వెంటనే క్షమించడానికి దేవుని సన్నిధిలోనికి వస్తారు. కానీ అది నిజమైన పశ్చాత్తాపము కాదు. నువ్వు చేసిన పాపం విషయంలో యు మస్ట్ ఫీల్ సాడ్. దాని విషయంలో బాధపడాలి, దుఃఖపడాలి. అప్పుడే నీకు నిజమైన పాప క్షమాపణ అనేది దొరికేదిగా ఉంటున్నది. మీకు ఒక ఉదాహరణ బాగా చెప్తాను. ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, వాడు దొంగతనం చేయడానికి వెళ్ళాడు, పోలీసులు పట్టుకున్నారు, జైల్లో వేశారు. ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు ఆలోచించండి. ఎందుకు బాధపడుతున్నాడంట? పోలీసులు దొరికినారని బాధపడుతున్నాడు, అంతేగాని వాడు దొంగతనం చేసినందుకు బాధపడట్లే, వాడు పోలీసులు దొరికినందుకు బాధపడుతూ ఉన్నారు. ఇలాగే చాలామంది అనుకుంటారు చేసిన పాపం విషయంలో అయ్యో
నేను ఇది చేసిన, వాళ్ళు చూసారా, వీళ్ళు చూసారా, లేకపోతే ఏమన్నా ఇటువంటి విషయాలన్నీ బాధపడుతున్నారు. కానీ తన్ను సృష్టించిన సృష్టికర్త నా దేవుని యొక్క హృదయాన్ని నేను బాధపరిచానే, ఆయనకు విరోధంగా నేను పాపం చేశానే అనే బాధ వారిలో ఉండట్లేదు. అందుకనే దొంగతనం చేసిన వాడు పోలీసులు వదిలిపెడితే లేదా బెయిల్ వస్తే మళ్ళా దొంగతనం చేస్తాడు, అంతే కదా. అందుకని వాడిలో మార్పు రాదు. అదేవిధంగా మానవులు కూడా ఇలాంటి పశ్చాత్తాపంతో దేవుని వద్దకు రావడం లేదు, కాబట్టి మార్పు అనేది జరగట్లేదు. దేర్ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి వారిని విడిచిపోవడం లేదు. దేర్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్, క్షమాపణ అడుగుతున్నారు, మళ్ళీ రేపు అదే పని, మళ్ళా క్షమాపణ, మళ్ళీ అదే పని, ఇది జరుగుతూనే ఉంటున్నది. ద రీజన్ ఈజ్ దెర్ ఈజ్ నో ప్రాపర్ రిపెంటెన్స్. కాబట్టి నిజమైన పశ్చాత్తాపం హృదయంలో లేకపోవడం వలన మనస్సులు మారడం లేదు. అందుకనే 2 కొరింథీ 7వ అధ్యాయం 9-10 వచనాల్లో అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుని చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంట? రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది. ఇట్ విల్ చేంజ్ అవర్ మైండ్. కాబట్టి పశ్చాత్తాపం ఉన్నప్పుడే మనసులు మారతాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సోడా, పశ్చాత్తాపం ఉన్నప్పుడే దేవుని దృష్టిలో అంగీకరించబడి క్షమించబడతావు. పశ్చాత్తాపం ఉన్నప్పుడే జీవితంలో మార్పు అనేది కలిగేదిగా ఉంటున్నది. కాబట్టి మొట్టమొదటిగా నీ జీవితంలో నువ్వు అర్పించవలసిన బలియాగము, ఆత్మ సంబంధమైన బలి, ప్రతి దినం ప్రతి క్షణం నువ్వు చేయవలసిన బలి ఏంటంటే ద రిపెంటింగ్ హార్ట్, లేకపోతే విరిగి నలిగిన హృదయము. ఆయన ఏమాత్రం అలక్ష్యం చేయడు. అలాంటి హృదయం నీలో ఆయన కనుగొన్నట్లయితే వెంటనే నిన్ను క్షమించి కడిగి పవిత్రపరిచి నీ హృదయాన్ని తిరిగి ఆయన కట్టేవాడుగా ఉంటున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే రెండో ఆత్మ సంబంధమైన బలి ఏంటి అంటే, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, Hebrews chapter 13 verse 15. Let us read all together. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము అందరం కలిసి మనము చదువుదాం. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదాం, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదాము. కాబట్టి రెండవదిగా మనము చెల్లించవలసిన ఆత్మ సంబంధమైన బలి ఏంటి అంటే వీ నీడ్ టు ఆఫర్ హిమ్ అవర్ వర్షిప్. మన యొక్క ఆరాధన, మన యొక్క కృతజ్ఞతార్పణ మనం ఆ ప్రభువునకు ఎల్లప్పుడూ మనము అర్పించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ప్రియమైన సోదరి సోడా, మనం అనేక సార్లు ఈ బలి అర్పించడంలో మనం ఎంతో వెనుకంజ వేసే వారముగా మనం ఉంటున్నాం. ఒకసారి 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి ఆయన రక్షించమని స్వస్థపరచబడడానికి వచ్చినారు. కానీ 10 మంది స్వస్థత పడ్డారు, బట్ ఓన్లీ 1 person రిటర్న్ టు హిమ్ అండ్ థ్యాంక్డ్ హిమ్. కాబట్టి ఒకే ఒక వ్యక్తి తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి అతనికి తను స్తుతియాగము అర్పించిన వాడుగా ఉంటున్నాడు. అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, 10 మంది శుద్ధులయ్యారు కదా, మిగిలిన 90 ఎక్కడా? ఈ లోకంలో ఉన్న పరిస్థితి అదే. అనేక మంది దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందుతున్నారు, కానీ ద ఓన్లీ 1% అంటే 10% ఈజ్ కమింగ్ బ్యాక్ టు గాడ్ అండ్ వర్షిపింగ్ హిమ్. కేవలము 10% మాత్రమే ప్రభువును ఆరాధించడానికి ప్రభు దగ్గరికి వస్తూ ఉంటున్నారు. వాట్ ఈస్ సాడ్ థింగ్. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ప్రభువును మనం ఎల్లప్పుడూ ఆరాధించే వారముగా మనం ఉండాలి. అలాంటి స్తుతి యాగము, ఆ బలి అర్పణ, ఆత్మ సంబంధమైన బలి నిన్ను దేవుని దృష్టిలో ఎంతో ప్రీతికరమైన వానిగా చేస్తుంది. ఎందుకంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఏమైనా రాయబడిందంటే, ఆ ప్రభు యథార్థంగా తను ఆరాధించే వారి కొరకై వెదగుచూ ఉంటున్నాడంట. ఈ సర్చింగ్ ఫర్ ద పీపుల్ హూ వర్షిప్ హిమ్ ఇన్ హార్ట్ అండ్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కొరకు ఆ ప్రభు వెతుకుచున్నాడు. అలాంటి వారిని దృష్టించి వారిని దీవించడానికి, వారిని ఆశీర్వదించడానికి, వారిని బలపరచడానికి, వారిని ఎంతగానైనా వారిని ఆదరించి ధైర్యపరచడానికి ఆ ప్రభు వెదకుచూ ఉంచున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, నువ్వు నిజంగా దేవుని దృష్టిలో ప్రీతికరమైన వాడుగా చేయబడాలి అంటే దేర్ షుడ్ బి ఆల్వేస్ వర్షిప్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఎల్లప్పుడూ ఈ ఆరాధన, స్తుతి యాగం అనేది ఎల్లప్పుడూ అది మండుచూ ఉండాలి. ఆ స్తుతి యాగం అనేది ఉన్నప్పుడు నిజంగా దేవుని దృష్టికి అదెంతో ప్రీతికరమైనదిగా ఉంటుంది. అందుకని కీర్తన గ్రంథకర్త ఇలాగన్నాడు, 50వ కీర్తన 23వ వచనం, Psalm 50 verse 23. 50వ కీర్తన 23వ వచనం అందరం కలిసి, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు,
నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు చూడండి, దేవుని మాటలు. స్తుతియాగం అర్పించువారు ఏం చేస్తున్నారంట? దేవుని వాళ్ళు మహిమపరుచున్నాడంట. అంతేకాదు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క సహాయము వారికి కలుగునట్లు, దొరుకునట్లు వారేం చేస్తున్నారంట? మార్గము సిద్ధపరుస్తున్నారంట. ప్రియమైన సోదరి సోడ, నిజంగా నీ హృదయాంతరంగంలో స్తుతి యాగం ఉంటే యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద అనే దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి నీకు సహాయపడడానికి ఒక రాజ్య మార్గమును ఏర్పరుస్తూ ఉంటున్నావు. ప్రభువా, ఈ మార్గంలో మీరు రండి అన్నట్లుగా నువ్వు మార్గాన్ని, రెడ్ కార్పెట్ను సిద్ధపరిచిన వాడుగా ఉంటున్నాం. స్తుతి యాగం లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ లేయింగ్ రెడ్ కార్పెట్ ఫర్ ద లార్డ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ హెల్ప్ యూ. కాబట్టి నీకు వచ్చి సహాయపడడానికి ఏమాత్రము నువ్వు మార్గాన్ని సిద్ధపరచుకోవడం లేదు అని అర్థం. ఎందుకంటే స్తుతి యాగముల మీద ఆ ప్రభు ఆసీనుడయ్యే దేవుడుగా ఉంటున్నాడు. కీర్తనలో రాయబడుతూ వచ్చింది, ఇశ్రాయేలీయుల యొక్క స్తుతుల మీద నీవు ఆసీనుడు అయ్యే దేవుడుగా ఉంటున్నావు. కాబట్టి మన స్తుతులు ఆయనకి ఏం చేస్తున్నాయంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఎ థ్రోన్ ఫర్ హిమ్. సో దే ఆర్ ఎంథ్రోనింగ్ హిమ్. ఆయన సింహాసనాసీనునిగా చేర్చు ఉంటున్నాయి. కాబట్టి నీ స్తుతి ప్రియమైన సోదరి సోడ, అది గాల్లో కలిసిపోవడం లేదు, ఏదో ఇతరులకు వినబడేది మాయమైపోవడం లేదు, ఏదో ఇతరుల కొరకు నువ్వు ఆరాధించడం లేదు. యు ఆర్ ఎంథ్రోనింగ్ గాడ్. అంటే దేవునికి ఒక సింహాసనాన్ని సిద్ధపరుస్తున్నావు. ఆయన దాని మీద కూర్చొని నీకు సహాయపడడానికి, ఆయన నిన్ను పరిపాలించడానికి, నీ జీవితంలో అనేక విధములైన కార్యాలు చేయడానికి ఒక గొప్ప సింహాసనాన్ని నువ్వు సిద్ధపరుస్తూ ఉంటున్నావు. గనుక ప్రేమన సోదరి సోడ, స్తుతి యాగం అర్పించడం నువ్వు నెగ్లెక్ట్ చేసినట్లయితే ఎంత నష్టమో ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుతున్నాను. అంటే ఆదివారము ఇక్కడ మనం ఆరాధన సమయంలో ఆరాధించేది మాత్రమే కానే కాదు. ఇక్కడ కొద్ది సమయం ఉంటుంది, కొన్ని మాటల ద్వారా మాత్రమే ప్రభువును ఆరాధించగలం. ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ సఫిషియెంట్, అది చాలే అని అనుకుంటే నువ్వు చాలా పొరబడుతున్నావు అని అర్థం. కానీ ప్రేమైన సోదరి, ఇక్కడ కొన్ని క్షణాలు, కొన్ని మాటలు చేసేది నిజంగా ఆరాధన కొంచెం మాత్రమే. కానీ నువ్వు నీ జీవితంలో ప్రతి దినం, ప్రతి క్షణం నీ జీవితంలో నువ్వు ఆరాధిస్తూ ఉన్నట్లయితే నిజంగా అది ఎంతో గొప్ప ఆరాధన. అందుకనే మనం ఇక్కడ చేసేమలే ఆరాధనని సాధించుకోకూడదు. మన యాత్ర జీవితంలో ప్రతి క్షణం ప్రభువును ఆరాధిస్తూనే ఉండాలి, ఆయన కొనియాడుతూనే ఉండాలి, ఆయన కృతజ్ఞతార్పణ అర్పించుతూనే ఉండాలి. అలా చేయడం ద్వారా నీ హృదయాంతరంగంలో ఎంతో గొప్ప సింహాసనాన్ని ఆయన కొరకై నువ్వు సిద్ధపరిచేవాడు. నీ జీవితంలో మేలు కలగడానికి ఒక మార్గాన్ని సిద్ధపరచుకొనిచుంటున్నావు అని అర్థం. కాబట్టి యు మస్ట్ ప్రైజ్ హిమ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించాలి. అందుకే దావీదు అన్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయనను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కాబట్టి అలాగా ఎల్లప్పుడూ ఆ ప్రభువును సన్నతించుచు ఆరాధిస్తూ మనం ముందుకు సాగినట్లయితే మన హృదయాంతరంగంలో ఆ యొక్క బలి అర్పణ ఎల్లప్పుడూ ఉంటుంది. తద్వారా నీ దృష్టికి ఎంతో ప్రీతికరమైన వాడుగా నువ్వు చేయబడతావు. తర్వాత మూడవదిగా మనం అర్పించవలసిన మరి యొక్క ప్రాముఖ్యమైన బలి ఏంటి అంటే కీర్తన 141. కీర్తన 141 రెండవ వచనం మనం అందరం కలిసి చదువుతాం. Psalm 141 verse 2. 1-2 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. కీర్తన 141 1-2. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారములగును గాక. తర్వాత మూడవదిగా మనం అర్పించవలసిన మరి ఒక ఆత్మ సంబంధమైన బలి ఏంటి అంటే ఇట్ ఈజ్ అవర్ ప్రేయర్, ప్రార్థన. ఈ ప్రార్థన అనేది మనము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనం అర్పించే వారముగా మనం ఉండాలి. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టి ఆయన దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి ప్రార్థించేవాడుగా ఉంచి ఉన్నాడు. నోవాహు బలిపీఠం కట్టాడు, ఇశ్రాయేలీయులు బలిపీఠం కట్టుతూ వచ్చున్నారు. ఆయన సన్నిధిలో వారు ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా ఉంటూ వచ్చినారు. కాబట్టి నీ హృదయాంతరంగంలో ఆ బలిపీఠం ఎదుట నీ ప్రార్థన ఎప్పుడూ ఉండేదిగా ఉండాలి. కాబట్టి అందుకే దావీదు అంటున్నాడు 141వ కీర్తనలో, నేను నీకు మొరపెట్టుచున్నాను, త్వరగా దిగిరమ్ము.
నా మొరపుగా ఆలకించుము, నాకు చెవియొగ్గుము అంటూ వెంటనే ఆయన ఏమంటున్నాడంటే ఈ ప్రార్థన గురించి, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. అంటే బలితో ఆయన పోల్చుచూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, ఈ ప్రార్థన బలిపీఠము ఎల్లప్పుడూ మండుచూ ఉండాలి. అది దాని మీద నుంచి నీ ప్రార్థన నైవేద్యం వల్లే, ధూపం వల్లే దేవుని సన్నిధికి ఎల్లప్పుడూ వెళుచూ ఉండాలి. అది ప్రభువు కోరుకునేది. కాబట్టి నీ సమస్తము దేవునికి ఎలా తెలుస్తుంది అంటే నీ ప్రార్థన ద్వారానే. గాడ్ విల్ నో అబౌట్ యూ ఎవ్రీథింగ్. ఆ ప్రభు సమస్తమును నీ గురించి గ్రహించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, మన ప్రభు మనల్ని ప్రార్థించమని కోరినవాడు. ఆయన ప్రార్థించడానికి మనల్ని ఏం చేశాడో తెలుసా? తన దత్త కుమార్తెలుగా స్వీకరించినాడు. అందుకనే మనం ఇప్పుడు ఆయన్ను అబ్బా తండ్రి అని పిలవగలుగుతూ ఉంటున్నాం. ఆయన కృపాసింహాసనం ఎద్దరికి ధైర్యంగా వెళ్ళగలుగుతూ ఉంటున్నాం. చూడండి, అనేక మంది అంటే బయట ఉన్నటువంటి హిందువులలో కానీ మనం గమనించినట్లయితే వారు ప్రార్థించాలంటే ఒక స్థలానికి వెళ్ళాలి, ఒక సమయంలో వెళ్ళాలి, అక్కడ కొంతమంది ఉండాలి, అప్పుడే వారు ప్రార్థించగలరు. కానీ నా గురించి ఒక్కసారి ఆలోచించండి. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం పొందిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? ఎనీ టైమ్, ఎనీ సెకండ్, వేర్ ఎవర్ యూ బీ, వాట్ ఎవర్ యూ మే బీ యువర్ పొజిషన్, యూ కెన్ ప్రే టు యువర్ లార్డ్. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, బస్సులో ఉన్నా, కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఆపరేషన్ చేసేటప్పుడైనా, మత్తు ఇచ్చేటప్పుడైనా, యూ కెన్ ప్రే టు గాడ్. దేవునికి ప్రార్థించవచ్చు, నీ నైవేద్యాన్ని ఆయనకు అర్పించవచ్చు. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. మనకెంత గొప్ప ఆధిక్యత ఉన్నదో చూడండి. అందుకనే చాలామంది క్రైస్తవులకు ఈ ప్రార్థన అంటే నిర్లక్ష్యం. ఎందుకంటే దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతను ఆయన ఇలాగా అనుగ్రహించిన దానిని వారు గ్రహించలేకుండా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుని ఎల్లప్పుడూ ప్రార్థించేవాడుగా నీవు ఉండాలి. ఎందుకంటే ఆయన నీ ప్రార్థన ఏం చేస్తున్నాడో తెలుసా? తన కవిలలో నీ కన్నీటిని ఆయన దాచిపెడుతూ ఉంటున్నాడు. తన పాత్రలో నీ ప్రార్థన దాచిపెడుచున్నాడు. ఉదయం కూడా మనం చదువుతూ వచ్చినాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట ఇలాగ రాయబడుతూ వచ్చింది. ప్రకటన 5:8 వచనం చివరి భాగం. ఆ గొర్రెపిల్ల ఎదుట ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు ఏమైనా పరిశుద్ధుల ప్రార్థనలు. చూడండి, నీ ప్రార్థనలన్నీ ఆయన పాత్రలలో వాటిని ఆయన దాచిపెట్టుచూ ఉంటున్నాడు. ఏ ప్రార్థన కూడా అది వ్యర్థమైపోదు. ఏ ప్రార్థన కూడా ఆయన వినకుండా విడిచిపెట్టాడు. నీ నోటి నుంచి వచ్చే ఆ ధూపము, నీ ప్రార్థన అనేటువంటి నైవేద్యము ఆయన తన యొక్క పాత్రలో దానిని ఆయన కలెక్ట్ చేస్తూ ఉంటున్నాడు. తన కవిలలో నీ కన్నీటిని ఆయన దాచిపెడుతున్నాడు. ప్రేమైన సోదరి సోడ, ఆయన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిచ్చే దేవుడు, ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. అది ఆయనకు చేసిన ప్రార్థన ఎప్పుడే కానీ ఇట్ విల్ నెవర్ గో అన్ఆన్సర్డ్ అంట. ఒక భక్తుడు ఇలాగానే, దేవునికి నువ్వు చేసిన ప్రార్థన ఎప్పుడే కానీ అది జవాబు చెప్పబడకుండా అది పోదు. దేర్ విల్ బి ఆన్సర్, మేబీ నో. దేర్ విల్ బి ఆన్సర్, మేబీ వెయిట్. ఒకవేళ నో అని చెప్పవచ్చు, వేచిండమని చెప్పవచ్చు, ఆర్ హీ విల్ ఫుల్ఫిల్ ఇట్ అట్ ఎనీ టైం. ఆయన తనకు అనుకూలమైన సమయంలో దానిని నెరవేర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడు, మన ప్రార్థనలు ఎప్పుడే కానీ అవి అంటే వ్యర్థమైపోయేటివి కానే కాదు. కాబట్టి ఈ ప్రార్థనలు మనం ఎప్పుడూ చేసేవారముగా మనం ఉండాలి. ఇతరుల గురించిన ప్రార్థన, కుటుంబం గురించిన ప్రార్థన, సంఘం గురించిన ప్రార్థన, నశించిపోయే ఆత్మల గురించిన ప్రార్థన, మన రాజులు, మన యొక్క పరిపాలకుల గురించినటువంటి ప్రార్థన, పరిచర్య గురించినటువంటి ప్రార్థన. కాబట్టి మన ఆత్మీయ జీవితం గురించిన ప్రార్థన, ప్రతి దినం ఈ ప్రార్థన మన యాత్ర జీవితంలో ఉండాలి. ఈ బలి అర్పణ ఆయన కోరుచూ ఉంటున్నాడు. ఆత్మ సంబంధమైన ఈ బలి, ఈ నైవేద్యం, ధూపము ఆయన సన్నిధికి ఎల్లప్పుడూ వెళ్ళాలి. అప్పుడే నీ జీవితం ఎంతో ఆయన దృష్టికి ప్రీతికరమైనదిగా ఉంటుంది, అంగీకారయోగ్యంగా ఉంటుంది. ఆయన నిన్ను అన్ని విధాలుగా ఆదుకునే దేవుడిగా ఉంటాడు. కాబట్టి నీ ప్రార్థన నైవేద్యము ఎలాగున్నది? నీ బలిపీఠం ఎలాగున్నది? ఎప్పుడో ఆరిపోయిన జీవితం ఉంటున్నదా? లేకపోతే ఇంకా వెలుగుచూ ఉన్నదా? లేకపోతే మినుమిన వెలుగుచూ ఆరిపోయే పరిస్థితుల్లోనికి వెలుచు ఉన్నదా? జాగ్రత్తగా పరిశీలించుకుందాం.
మనం ఎన్నైనా కారణాలు చెప్పొచ్చు కానీ బట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు ప్రే. మనము ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఈ ప్రార్థన నైవేద్యం ఎప్పుడు ఆయన సన్నిధిలో మండుచూ ఉండాలి. అది ధూపముగా ఆయన సన్నిధికి చేరాలి. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. తర్వాత 4వదిగా మనం అర్పించవలసిన మరొక విధమైన ఆత్మ సంబంధమైన బలి ఏంటి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలాగ అంటున్నాడు. 4వ అధ్యాయము 18వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 18. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాబట్టి ప్రేమైన సోదరి అపోస్తలుడైన పౌలు జైల్లో ఉన్నాడు. ఆయన సంఖ్యల చేత బంధించబడిన వాడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలు ఆయనకు అన్ని విధాలుగా ఆయనకు సహాయం అందించిన వారుగా ఉంటున్నారు. కావలసిన ధనాన్ని ఇచ్చినారు, ఆహారాన్ని ఇచ్చినారు, వస్తువులను ఇచ్చినారు, వస్త్రాలను ఇచ్చినారు. అన్ని విధాలుగా అపోస్తలుడైన పౌలును వారు ఆదుకున్న వారుగా ఉంటున్నారు. అపోస్తలుడైన పౌలు వారు ఆదుకున్నప్పుడు ఆయన వారితో ఇలాగంటూ, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాబట్టి పౌలు ఏమంటున్నాడో తెలుసా? మీరు పంపించిన వస్తువులు మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమగు ఇష్టమైన యాగమునై ఉన్నవి. వాళ్ళు డబ్బులు పంపించారనుకోండి, పౌలు డబ్బులు చూసుకొని ఏమంటున్నాడంటే ఇవి మనోహరమైన సువాసన అంట. ఎప్పుడైనా డబ్బులు పెట్టి స్మెల్ చూసారా మీరు? ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో చూసారా? అవి తగలక చెమట పట్టి ఏమైపోయినాయంటే లోపల పెట్టి అది ముక్కు దగ్గర పెట్టుకోవడానికి కూడా భయపడుతూ ఉంటున్నాం, ఎంత స్మెల్ వస్తూ ఉంటుంది. కానీ పౌలు ఏమంటున్నాడంటే ఇవి మనోహరమైన సువాసన అంట, ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాబట్టి ప్రేమైన సోదరి ఇది వారి హృదయాంతరంగంలో వారు సహాయము చేయాలి అని ప్రేమతో వారికి తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క నైజము, ఆ వైఖరి, ఆ హృదయాంత లక్షణము దేవుని దృష్టికి ఎలాగుందంటే అది నిజంగా ప్రీతికరమైన మనోహరమైన సువాసనగా దేవునికి అది వెదజల్లబడుతూ ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి మనము కూడా హృదయాంతరంగంలోంచి ఇష్టముగా మనం ఎవరికైనా ₹1 ఇచ్చినట్లయితే అది ఏమవుతుందో తెలుసా? దేవునికి ఇష్టమైన మనోహరమైన సువాసనగా ఉంటుంది. ₹1,00,00,000 నువ్వు కొనుక్కుంటూ తిట్టుకుంటూ ఇస్తే అది వేస్ట్, దానివల్ల ఏ లాభం లేదు. ఎందుకంటే ప్రభువు చూసేది ₹1,00,00,000 కానే కాదు, నువ్వు డబ్బాలు ఎంత వేస్తున్నది ఆయన చూడడమే లేదు. హీఈస్ లుకింగ్ అట్ ద హార్ట్. ఆత్మ సంబంధమైన బలిని ఆయన చూస్తూ ఉంటున్నాడు. నిజంగా హృదయాంతరంగంలో ఇష్టముగా దేవునికి నువ్వు కొంచెం ఇచ్చినా అది ఎంతో సువాసనగా ఉండేదిగా ఉంటున్నది. కాబట్టి మనం ఏది ఇచ్చినా, అందుకనే పౌలు అంటూ మీరు ఇచ్చుచున్నప్పుడు హృదయంలోని ఇష్టపూర్వకంగా ఇవ్వండి, గొనుగుతూ సనుగుతూ ఇవ్వద్దని ఆ పౌలు భక్తులకు తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రేమైన సోదరి మనం ఇష్టముగా ఇవ్వాలి. ఆ ఇష్టముగా ఇచ్చేదేంటి? దేవునికి ఏమవుతుందంట? నిజమైన ఆత్మ సంబంధమైన నైవేద్యముగా మనోహరమైన సువాసనను తీసుకుని వచ్చేదిగా ఉంటున్నది. కాబట్టి మనం ప్రభువుకి ఇవ్వాలి. అపోస్తలుడైన పౌలుకు వారు సహాయపడుతూ వచ్చినారు. మనం కూడా సహాయపడడానికి ముందుకు రావాలి. అక్కరలో ఉన్న వారికి, నీటిలో ఉన్న వారికి, దేవుని పరిచర్యకు, దేవుని సంఘానికి, ఏదైనా కానీ మనం సహాయపడడానికి మనము ముందుకు వచ్చే వారముగా మనం ఉండాలి. మనం ఏది చేసినా ఏం చేయాలి? ప్రీతికరంగా నేను దేవునికి ఇచ్చుచున్నాను అని ఇచ్చేవారముగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునికి ఇచ్చుచున్నాను అని నువ్వు ఇస్తావో అది నిజంగా దేవుని దృష్టిలో ప్రీతికరమైన మనోహరమైన సువాసనగా ఉంటుంది. తద్వారా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు తగిన ప్రతిఫలాన్ని ఆయన తప్పకుండా దయచేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఎవరి దగ్గర అప్పు తీసుకునే దేవుడు కానే కాదు. మనం ఉదయకాలం చూస్తూ వచ్చినాం, ఆయన ధనవంతుడు, ఆయన ఆ యొక్క బంగారు వీధులలో తిరిగేటువంటి వాడు. ఈ యూనివర్స్ అంతా ఆయనదే. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు ఆ దేవుడు. ఆయన సమస్తము కలిగిన వాడు. ఆయనంత ధనవంతుడు ఎవరు కూడా లేనేలేరు. నీ దగ్గర తీసుకోవడానికి ఆయన బీదవాడు కానే కాదు. చాలామంది అంటూ ఉంటారు, నేను దేవునికి అది ఇచ్చాను ఇది ఇచ్చాను అని. నీ దగ్గర తీసుకోవడానికి ఆయన బీదవాడు కాదు.
ఇంకా మనం గ్రహించవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన దాంట్లో నుంచి దేవునికి నువ్వు ఇస్తున్నావు అనేది మనం గ్రహించాలి. ఒకవేళ నా జీతం 10,000 అనుకోండి, నేను ఒక 1,000 రూపాయలు టైప్ చేశాను అనుకోండి, చాలామంది నేను 10వ వంతు ఇచ్చేసాను అంటారు, కొంతమంది 20వ వంతు ఇచ్చాను. కానీ నిజంగా ఏం చేస్తున్నామో తెలుసా? ఐ ఆమ్ టేకింగ్ 90% ఫర్ మై సెల్ఫ్. దేవుని ధనంలో నుంచి నేను 90% తీసుకుంటున్నాను, అది దాని అర్థం. కాబట్టి ప్రేమైన సోదరి దేవుడు మనకి ఏది ఇచ్చాడో మనం అది తిరిగి ఇస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఎలాగేయాలో తెలుసా? సంతోషముతో, ఉత్సాహముతో, ఇష్టపూర్వకంగా హృదయాంతరంగంలోనికి ఆయన ఇవ్వగా, అప్పుడు ఎప్పుడైతే అలాగిస్తామో దాన్ని ఏమంటారంటే మనోహరమైన సువాసన వచ్చే బలియాగము. కాబట్టి 4వదిగా ఇలాంటి బలియాగం మన జీవితంలో ఎప్పుడు ఉండేదిగా ఉండాలి. తర్వాత 5వదిగా చివరిగా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదాం. Paul says to Romans chapter 12 verse 1 and 2. Let us read all together. రోమా 12:1-2 మనం అందరం కలిసి చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి 5వదిగా మనం అర్పించవలసిన ఆత్మ సంబంధమైన బలి ఏంటి అంటే మన శరీరమును సజీవ యాగముగా మన దేవునికి అర్పించాలి అంట. కాబట్టి ఇప్పుడేమైనా సోదరి మనము విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకు బలిగా అర్పించాలి. తర్వాత మన హృదయాంతరంగంలో నుంచి హృదయపూర్వకంగా మన ప్రభువునకు మనం సమస్తము అర్పించే వారముగా మనము ఉండాలి. మన ప్రార్థన నైవేద్యమును ఆయన సన్నిధిలో మనము అర్పించే వారముగా మనము ఉండాలి. మూడవదిగా స్తుతియాగం అర్పించే వారముగా మనం ఉండాలి. మనకు దేవుడు అనుగ్రహించిన సమృద్ధిలో నుంచి మనము దేవుని బిడ్డలకు సహాయపడే వారముగా మనము ఉండాలి. ఇక్కడ ఒక మాట చెప్పడం మర్చిపోయాను. చూడండి, మనము దేవుని బిడ్డలకు ఏది ఇచ్చినా దేవుడు దానికి 10 అనేక రెట్లుగా బహుమానాన్ని మనకిచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన ప్రభు మనమిచ్చే చిన్న వాటిని కూడా ఆయన ఎంతగానో దృష్టించేవాడుగా ఉంటున్నాడు. ఎంత చిన్నవాటిని ఆయన గ్రహిస్తున్నాడంటే మత్తయి సువార్తలు ఇలాగ రాయబడుతూ వచ్చింది. ఆయన ఏమంటున్నాడంటే, నా నామమున మీరు ఎవరికైనా ఒక చల్లనీళ్ళు గ్లాసులో ఇచ్చినట్లయితే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకొనరు. అంటే చూడండి, మీరు ఒక గ్లాస్ వాటర్ ఎవరికైనా దేవుని నామాన మీరు సహాయపడినట్లయితే యూ విల్ రిసీవ్ గ్రేట్ రివార్డ్ ఫర్ దట్. దానికి గొప్ప బహుమానం మీకు ఉంటుందంట. కాబట్టి మన దేవుడు దేనిని ఆయన మనకు అప్పుగా ఉంచుకునేవాడు కదా, దానికి అనేక రెట్లుగా బహుమానాన్ని మనకు ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చివరిగా మనం అర్పించవలసిన యాగం ఏంటి అంటే మన శరీరమును మన దేవునికి సజీవ యాగముగా మనము అర్పించుకోవాలి. కాబట్టి ప్రేమైన సోదరి మనము అన్నీ చేయవచ్చు. పాపం విషయంలో మనం దుఃఖపడవచ్చు, దేవుని సన్నిధిలో ప్రార్థించవచ్చు, నోటితో స్తుతియాగం చేసి ఉండొచ్చు, ధనము ఉన్నదంతా మనం మందిరానికి లేకపోతే అనేక ఆర్గనైజేషన్ అక్కడ ఇక్కడ పంచిపెడుతూ ఉండవచ్చు. బట్ ఇవన్నీ చేసిన తర్వాత నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి అప్పగించుకోకపోతే ఇప్పుడు చేసిన బలి అర్పణలన్నీ వ్యర్థమైపోతాయి. అందుకనే ప్రాముఖ్యమైన యాగం ఏంటి అంటే యు మస్ట్ ఆఫర్ యువర్ బాడీ యాజ్ ఏ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్. దేవునికి సజీవ యాగముగా నువ్వు అర్పించుకోవాలి. అప్పుడే ఇది యుక్తమైన సేవ. అప్పుడే నీ బలి అర్పణలన్నీ అవి అంగీకరించబడేవిగా ఉంటాయి. అవన్నీ చేసి చాలామంది దీనిని ఎంతో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటున్నారు. అనేక మంది అన్నీ చేస్తూ ఉన్నారు, కానీ తమ శరీరాన్ని దేవునికి అప్పగించుకోవడానికి మాత్రం వారు ఇష్టపడడం లేదు. కాబట్టి ప్రియమైన సోదరి మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి అప్పగించుకొనుట అంటే అర్థం ఏంటి? చూడండి, ప్రభువు చేసిన పనిని మనం ఒకసారి చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. Paul says to Ephesians chapter 5 verse 2. మనం అందరం కలిసి చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను.
అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. కాబట్టి ప్రభువు తను తాను దేవునికి అర్పణముగా బలిగా అర్పించుకున్నాడంట. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ప్రభు అన్నాడు, దేవా నీవు నాకు ఒక శరీరమును నేను నీకు అర్పించుచున్నాను. ఆయన తాను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నవాడు. అర్పణముగా బలిగా అంట. అర్పణము అంటే అర్థం ఏంటి అంటే, తెలుగులో అర్పణం ఉంది కానీ ఇంగ్లీష్లో మీరు చదివితే అర్థమయ్యే మాట. ప్రభు తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. తను తాను అప్పగించుకున్నాడు. చూడండి, గిఫ్ట్గా అప్పగించినప్పుడు దాని అర్థం ఏంటి? గిఫ్ట్ విష్ హ్యాపీ బర్త్డే, లేకపోతే నీవు దాని కాబట్టి ప్రియమైన సహోదరి సోడా, గ్రహించేవారు అలా చేసినట్లయితే నిజంగా పూర్ణంగా మనల్ని మన సజీవ దేవునికి అప్పగించుకునే వారముగా ఉంటాం. ఇంకా ఒక మెట్టు ప్రభు, ఇంకా ఒక మెట్టు అధికంగా తను అప్పగించుకున్నాడు, బలిగా అప్పగించుకున్నాడు. దేవా, యు కెన్ కిల్ మీ ఆన్ ద ఆల్టర్. ఆ బలిపీఠం చేయలేను, నేను చేయాలనుకున్న పనులు చేయలేను, పొలానికి వెళ్ళలేను, ఇది చేయలేను, అది చేయలేను. దేవుడు నన్ను పూర్తి కానీ ప్రియమైన సోదరి సోడా, అది తప్పుడు అభిప్రాయం. నువ్వు దేవునికి అప్పగించుకుంటే వాట్ యు వాంట్, నీకేది అవసరమో, నీకేది